బంగ్లాదేశ్లో 2 తలలతో ఆడశిశువు జన్మించింది. ఒకే శరీరానికి 2 తలలు అతుక్కుని ఉన్న పసికందు పూర్తి ఆరోగ్యంతో ఉంది. దీంతో నవజాత శిశువును చూడడానికి భారీగా తరలిస్తున్నారు జనం. ఒకటే శరీరం, తలలు మాత్రం 2. కథల్లో తప్ప ఎలాంటి వాళ్ళు నిజంగా ఉంటారా అన్నది చాలా మంది సందేహం. ఇటువంటి వాటిని కవుల అభూత కల్పనగా కొట్టిపారేసేవాళ్లు ఉంటారు. కానీ ఇది అక్షరాలా నిజం. ఆ నవజాత ఆడ శిశువుకు 2 తలలున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ్బరియలో 2 రోజుల క్రితం ఈ వింత చోటు చేసుకుంది. డెలివరీ కోసం ఇక్కడికి ఓ హాస్పిటల్కు వచ్చిన నిండు గర్భిణీకి సిజేరియన్తో పురుడు పోశారు డాక్టర్లు. అయితే పసికందుకు 2 తలలు ఉండటంతో డాక్టర్లతో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. 2 తలల పాప పుట్టిందనే వార్త తెలియగానే శిశువును చూడటానికి వేలాదిగా తరలి వచ్చారు జనం. సమీప గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం కొందరు రావడంతో ఆసుపత్రి దగ్గర జాతర వాతావరణం నెలకొంది. జనాన్ని అదుపు చేయటం ఆసుపత్రి సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. అయితే మెరుగైన వైద్యం కోసం తల్లి బిడ్డలను ఢాకాకు తరలించారు డాక్టర్లు. పాప పూర్తి ఆరోగ్యంతో ఉందని, 2 నోళ్లతో తింటోందని, 2 ముక్కులతో గాలి పీలుస్తోందంటున్నాడు పాప తండ్రి జమాల్ మియా. 2 తలలు మినహా అన్ని అవయవాలు సాధారణ శిశువుల తరహాలోనే ఉన్నాయంటున్నారు పాప ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్లు. పాప పూర్తి ఆరోగ్యంతో ఉందంటున్నారు వాళ్ళు. అయితే 2 తలల శిశువు శ్వాస సంబంధ సమస్యతో కాస్త బాధపడుతున్నట్టు తెలిపారు డాక్టర్లు. దీంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 10 లక్షల మందిలో ఒకరు ఇలా 2 తలలతో పుట్టే అవకాశం ఉందని మెడికల్ రికార్డులను బట్టి తెలుస్తోంది. 2008లో కూడా బంగ్లాదేశ్లో 2 తలల శిశువు జన్మించింది. కానీ తర్వాత చనిపోయింది. గతేడాది మార్చిలో భారత్లో 2 తలల శిశువు జన్మించగా ఏప్రిల్లో బ్రెజిల్లో ఇటువంటి పసికందు జన్మించింది.